డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ ఎప్పుడు చేస్తాము? న్యాచురల్గాలు ఐయుఐలు ట్రై చేస్తాము, సడన్గా లాప్రోస్కోపీ చెప్తారు. ఎందుకు? లెట్స్ డిస్కస్. డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అండ్ హిస్ట్రోస్కోపీ, డిహెచ్ఎల్ అంటాము, హిస్ట్రో లాప్రోస్కోపీ కలిపి చేస్తాము. ఎందుకు అంటే కొన్నిసార్లు మనకి డయాగ్నోసిస్తో పాటు ట్రీట్మెంట్ కూడా చేస్తాం. అంటే ఇప్పుడు హిస్ట్రోస్కోపీ చేసి ఈ గర్భసంచి ఇలా కరెక్ట్గా లేదు, కొన్నిసార్లు లోపలికి ఒక పొరలాగా ఉంది, లేదా పొర మందమైంది, పాలిప్ లాగా ఉంది, అట్లా ఏమన్నా ఉండొచ్చు. ఆర్ కొన్నిసార్లు మనకి లాప్రోస్కోపీ అవసరం పడచ్చు. అంటే ఇప్పుడు ఒక జనరల్ ట్యూబ్ టెస్ట్ చేసాము, ట్యూబ్స్ ఓపెన్ అవ్వలేదు, ట్యూబ్స్ బ్లాక్ అని చెప్పారు. సో లాప్రోస్కోపీ చేసి ఆ ట్యూబ్స్ నిజంగా బ్లాక్ ఉన్నాయా లేదా టెస్ట్ వల్ల అనేది తెలియచ్చు. ఒకవేళ బ్లాక్డ్ ఉంటే ఆ ట్యూబ్స్ని ఓపెన్ కూడా చేయొచ్చు. అలా అయ్యి తర్వాత ప్రెగ్నెన్సీలో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ కొన్నిసార్లు ఇప్పుడు 2-3 ఐయుఐలు ఫెయిల్ అయ్యాయి, ఇంకా అలా ఎన్నని మనం చేస్తూ వెళ్తాము. కొన్నిసార్లు కారణం వెతుక్కోవాలి కదా, అప్పుడు మనం లాప్రోస్కోపీ చేస్తాము. కొన్నిసార్లు ఎండోమెట్రియోసిస్, ఈ ఎండోమెట్రియోసిస్ ఇప్పటిదాకా వినలేదు, ఇప్పుడు మాత్రం చాలా వింటున్నాం అని అనిపించవచ్చు, బట్ నిజంగానే అంతల్లా వస్తున్నాయి. సో పెయిన్, ఎందుకు పెయిన్ వస్తుంది తెలియట్లేదు, కానీ సివియర్ పెయిన్ ఉంది, పిల్లలు పుట్టట్లేదు, మనం చూస్తే లోపల చిన్న చిన్న స్పాట్స్ ఉండొచ్చు. ఎండోమెట్రియోసిస్ రకరకాలుగా ఉంటుంది, కొన్నిసార్లు మొత్తుకుపోయి ఉండొచ్చు, కొన్నిసార్లు కొంచెంగానే ఉండొచ్చు. సో దేనివల్ల ఇది జరుగుతుంది అనేది మనం డెఫినెట్లీ చూడొచ్చు. పీసీఓడి ఉన్న వాళ్ళకి ఇప్పుడు చాలా ఇంజెక్షన్స్ ఇస్తే కానీ ఎగ్ పెరగదు మేడం అని, ఎంత చేసినా కొన్నిసార్లు ఎగ్ పెరగట్లేదు మేడం అని అంటారు. అలాంటప్పుడు డ్రిల్లింగ్ అనేది చేస్తే చాలా ఎక్కువ పీసీఓడి ప్రాబ్లం ఏంటి, ఎక్కువ ఫాలికల్స్ ఉండి ఎక్కువ హార్మోన్స్ రిలీజ్ అయిపోతున్నాయి. వాటిల్లో డ్రిల్ చేసి ఆ హార్మోన్స్ తగ్గించి, ఆ నెగిటివ్ మేల్ హార్మోన్స్ పెరిగిపోతాయి అనమాట, వాటిని తగ్గించి నెక్స్ట్ దానికి కొంచెం సెన్సిటివ్ చేస్తాం. పీసీఓడి తగ్గిపోతుంది ఆ డ్రిల్లింగ్ చేస్తే? నాట్ ఎట్ ఆల్. పీసీఓడి అనేది మీ కొంచెం ఫెమిలియల్ జెనెటిక్ కండిషన్, అది ఉంటుంది ఎప్పటికీ. కానీ దాని ఇంటెన్సిటీ, ఆ హార్మోన్స్ అవన్నీ, ఆ ఇంబ్యాలెన్స్, ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవి కొంచెం తగ్గుతాయి. ఆ సెన్సిటివిటీ, ఆ ఫాలికల్ ఇప్పుడు 6 ఇంజెక్షన్లు 7 ఇంజెక్షన్లు ఇస్తే కానీ పెరగని ఫాలికల్ 1 or 2 ఇంజెక్షన్స్కే పెరగడం మొదలు పెట్టచ్చు. రప్చర్ మంచిగా అయ్యి తొందరగా ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. న్యాచురల్గా కూడా ఎగ్ రిలీజ్ అయ్యి ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. సో ఈ ఓవేరియన్ డ్రిల్లింగ్ అనేది కొన్నిసార్లు చేస్తాం. కొన్నిసార్లు మనకి అసలు యూట్రస్ డబుల్ యూట్రైల్ 2 యూట్రస్ ఉండొచ్చు. కొన్నిసార్లు అసలు ఈ కనెక్షన్లు సరిగ్గా ఉండకపోవచ్చు, ట్యూబ్ ఇలా వెనక్కి వెళ్ళిపోయి అతుక్కుపోయి ఉండొచ్చు ఇన్ఫెక్షన్స్ వల్ల, వాటి వల్ల. సో వాటిని రిలీజ్ చేసి ట్యూబ్ని చూసి అది ఓపెన్ ఉందా లేదా, అది హెల్తీగా ఉందా లేదా, మోస్ట్ ఇంపార్టెంట్. అది ట్యూబ్స్ వాచిపోయి ఉన్నాయి, ఇన్ఫెక్షన్తో ఉందనుకోండి, అప్పుడు ప్రెగ్నెన్సీ రాకపోవడమే కాదు, వచ్చిన ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో డయాగ్నోస్టిక్ హిస్ట్రో లాప్రోస్కోపీ అనేది ఏదో చెప్పేస్తున్నారు అని అనుకోకండి. చాలా కేసెస్లో ఈ లాప్రోస్కోపీ ద్వారా మనము ఏదైనా ఒక చేంజ్ తేవచ్చు, ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా ఇవ్వచ్చు. థ్యాంక్ యూ.